సర్వజన సమాజ్ రాజకీయ పార్టీ కాదని సామాజిక రాజకీయ చైతన్య వేదికని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ కాకినాడ జిల్లా జగ్గంపేటలో పేర్కొన్నారు. కులం పునాదుల మీద ఏమీ సాధించలేమని, కులరహిత సమాజం కావాలన్నదే అంబేద్కర్ ఉద్దేశ్యమని రత్నాకర్ తెలిపారు. భారతదేశంలో కులాల పరంగా మతాల పరంగా విడిపోయి కొట్టుకోవడం జరుగుతోందని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు రత్నాకర్ గారు ఈ కూరుకుపోయి దోపిడీ చేసి సమాజాన్ని ఇరు వర్గాలు దోచుకుంటా ఉన్నాయి. ప్రశ్నించేటటువంటి తత్వం మన యొక్క సమాజంలో లోపించిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి హడావిడి చేసి చివరికి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాడు. దీనికి భిన్నంగా ఈ యొక్క సర్వజన సమాజ్ పనిచేస్తూ ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా గురించి తీసుకున్నట్లయితే గత 25 సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు రత్నాకర్ గారు ఈ పోరాటం ఆపేయండి, గొడవలు ఎందుకు, మీకు పదవులు ఇస్తాం, పైసలు ఇస్తామని చెప్పి ఎన్నో ప్రలోభాలు పెట్టారు మిత్రులారా. ఏ రోజుని కూడా బెండ్ అవ్వలేదు. జీవితాంతం ఇలాగే ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే దీన్ని ఫైనల్గా ఒక రాజ్యాధికార దిశగా నడిపించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పోరాటం సాగుతూ ఉంది. వ్యక్తిగతంగా నానే కాదు, ఇది ప్రజలందరినీ ఒక బ్రాడ్ మైండెడ్గా అన్ని రకాలుగా ఆలోచింపచేసే విధంగా ఈ యొక్క పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఒక భావజాలాన్ని, ఒక పోరాటాన్ని నిరంతరం ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లో ఉంచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్, సర్వజన సమాజ్.